హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ ఫుడ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మీకు నేను డబ్ల్యూపీవీసీ గుమ్మాలు ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి డబ్ల్యూపీవీసీ గుమ్మాలు ఒక మెటీరియల్ అనమాట. వాటి కమ్ములు ఇంగ్లీష్లో అయితే డబ్ల్యూపీవీసీ డోర్ ఫ్రేమ్స్ అని కూడా అంటారు. ఇవి వచ్చేసరికి బాత్రూమ్ గుమ్మాలకి చేసే సైజులు అనమాట. 3-2 సైజు. అవి మీకు నేను టేప్ పెట్టి కొలిసి చూపిస్తాను ఒక వేస్ట్ ముక్కని. ఇది వచ్చేసరికి వెడల్పు 3 అంగుళాలు ఉంటుంది, మందం 2 అంగుళాలు ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది 3 అంగుళాలు వెడల్పు, మందం 2 అంగుళాలు, 3-2 సైజు అనమాట. ఇది బాత్రూమ్ డోర్లకు వాడే సైజు. ఇది బాత్రూమ్ డోర్ గుమ్మాలకి అదనమాట డబ్ల్యూపీవీసీ. ఏంటంటే చెదపట్టకుండా నీళ్ళకి తడవకుండా పెట్టుకుంటున్నారు. మనం ఓకే అని చెప్పేసి ఇది వాటికి గుమ్మాలు తయారు చేస్తున్నాం అనమాట. వాటికి ఏంటంటే బాత్రూమ్ డోర్ అనేసరికి ఏంటంటే ఉల్లోపల 25 అంగుళాలు పెట్టి డోర్ 26 అంగుళాలు వచ్చేలాగా గుమ్మం తయారు చేయటం అయిందనమాట. ఎత్తు వచ్చేసరికి అవుట్ సైడ్ టు అవుట్ సైడ్ 6-9 అంగుళాలు సైజు అనమాట. 81 అంగుళాలు 6-9 సైజు డోరు గుమ్మం సైజు. ఈ విధంగా చేస్తున్నాము. బెడ్రూమ్ మన అవుట్ సైడ్ గుమ్మాలు వచ్చేసరికి 32 అంగుళాలు ఉల్లోపల కొలత, అంటే డోర్ సైజ్ వచ్చేసరికి 33 అంగుళాలు, హైట్ వచ్చేసరికి 6-9 81 అంగుళాలు అనమాట. హైట్ అన్నీ ఒకేలా వస్తాయి, 6-9 సైజు. ఈ విధంగా గుమ్మాలు తయారు చేస్తున్నాం. వీటికి మనం ఉల్లోపల బాత్రూమ్ గుమ్మాలు కాబట్టి ఉల్లోపల 25 అంగుళాలు వచ్చేలాగా మనం మార్కింగ్ చేసుకొని వాటికి ఈ విధంగా హోల్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందు బెజ్జాలు, నెక్స్ట్ వీటికి కోసాలు కూడా ఉంటాయి. ఆ కోసాలు కూడా చూపిస్తాను. అంటే నిలువు కమ్ములకి వచ్చే కోసాలు బెజ్జాల్లో జొరబెట్టడానికి కోసాలు కూడా ఉంటాయి అన్నమాట. ఆ కోసాలు కూడా మీకు నేను చూపిస్తాను. చూసారు ఫ్రెండ్స్, 81 అంగుళాలు 6-9 సైజు అనమాట. 81 అంగుళాలు అంటే. నా వీడియోస్ నచ్చిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూసి ఫాలో అవ్వండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ కోసాలు అనమాట. ఇవి మీ కింద చూపిస్తాను కదా కోసాలు, ఇవి కోసాలు అనమాట. కోసాలు కూడా ఇలాగ మనం కటింగ్ మిషన్తో కట్ చేసుకోవాలి మనకి కావాల్సిన సైజులో. బెజ్జం ఎంత సైజు ఉందో కోసం కూడా అదే సైజు ఉండాలి. బెజ్జానికి వచ్చేసరికి మధ్యలో హోల్ వస్తుంది, కోసం వచ్చేసరికి అటు సైడ్ ఇటు సైడ్ తీసి సెంటర్లో పీస్ ఉంచుతాం, అదే కోసం. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి అవుట్ సైడ్ గుమ్మాలకు అనమాట. అవుట్ సైడ్ గుమ్మాలు సైజు వచ్చేసరికి 4-2.5 సైజు అనమాట. ఇది 4-2.5 సైజు. ఇది కూడా 6-9 సైజు హైటు. వీటికి నెక్స్ట్ బెజ్జాల కమ్ములు కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను నేను. అది కానీ ఫ్రెండ్స్, 4 అంగుళాలు వెడల్పు, 2.5 మందం. చూడండి ఫ్రెండ్స్, 4 అంగుళాలు వెడల్పు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 2.5 మందం, 4-2.5 సైజు. ఇది అనమాట సైజు, 4-2.5. ఇవి వచ్చేసరికి అవుట్ సైడ్ గుమ్మాలకు వాడే సైజు అనమాట. ఇది చూసారుగా ఫ్రెండ్స్, అవుట్ సైడ్ గుమ్మాలకు వాడే సైజు. మీకు ఇది కూడా హైట్ కూడా కొలిసి చూపిస్తాను. దీనికి కోసిన కోసాలు కూడా చూపిస్తాను. సేమ్ బాత్రూమ్ గుమ్మాలకు కోసినట్టే ఉంటుంది ఇది కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ విధంగా కటింగ్లు చేసుకోవాలన్నమాట. మనకి ఎంత హైట్ కావాలో అంత ఖచ్చితంగా హైట్ కట్ చేసుకొని వాటికి కోసాలు 2 పక్కల చేసుకోవాలి. బాత్రూమ్ వాడికి వచ్చేసరికి కింద పక్క కమ్మ ఉండదు అనమాట, మండిగా ఉండదు, పైన ఉత్తరాసి కమ్మే ఉంటుంది. ఈ అవుట్ సైడ్ గుమ్మాలు కాబట్టి ఉత్తరాసి కమ్మి మండిగం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి ఈ అవుట్ సైడ్ గుమ్మాలకి పైన కింద వచ్చి అడ్డకమ్ములు అనమాట. ఇది 7 అడుగులు బార్ వస్తాయి కాబట్టి ఒక్కో దాంట్లో 2 చొప్పున గీసాము. దీన్ని సెంటర్ కట్ చేస్తే 2 అవుతాయి, పైన ఒకటి కింద ఒకటి. ఇవి వచ్చేసరికి 32 అంగుళాలు ఉల్లోపల కొలత అనమాట. ఉల్లోపల కొలత 32 అంగుళాలు, డోర్ కొలత వచ్చేసరికి 33 అంగుళాలు. వీటికి కూడా మనకు కావాల్సిన సైజులో మార్కింగ్ చేసుకొని ఈ విధంగా సెంటర్లో హోల్ కోసుకోవాలి. నెక్స్ట్ వీటికి కప్పులు అన్నీ కోసుకోవాలన్నమాట. మనం అలా కట్ చేసుకున్న బెజ్జాలని ఈ విధంగా 4 పలకలుగా ఉలిపెట్టి మనం సాఫ్ చేసుకోవాలన్నమాట. ఉలి బాడిత పెట్టి కరెక్ట్గా సాఫ్ చేసుకొని ఆ కప్పులు అవన్నీ పెట్టుకొని మూలలు వేసుకోవాలి. మూలలు వేసుకున్న తర్వాత వీటిని దగ్గొట్టుకోవాలి. ఫస్ట్ దగ్గొట్టుకొని మూలమట్టను చూసుకొని దగ్గొట్టుకొని అంతా కరెక్ట్గా ఉన్న తర్వాత దానికి గమ్ము రాసి మరమేకులు తిప్పుతాము. మామూలుగా చెక్క గుమ్మాలు అయితే తీగ మేకులు వేసి వదిలేస్తాము, పచ్చిళ్ళు వేసి.
టైట్గా ఇక అయ్యేటివి కలవు. ఈ డబ్ల్యూపీవీసీ కాబట్టి స్క్రూస్ వేసి బిగిస్తాం అనమాట. మళ్ళీ తీగ మేకలు అంటే అటు ఇటు కదిలి పీక్కి వస్తాయి కాబట్టి వీటికి వచ్చేసరికి స్క్రూస్ వేసేస్తాం. 4 అంగుళాల స్క్రూలు బిగిచ్చేస్తే కథలు. గమ్ము కూడా ఎరాల్డైట్ గమ్ము వాడుకోవాలి. ఎరాల్డైట్ గమ్ము వాడుకుంటే ఇక గట్టిగా పట్టేస్తే ఇక వదలదు, ఇక ఫ్యూచర్లో కూడా వదలకుండా ఉంటుంది. ఫెవికాల్ అన్న కొద్దిగా ఏమన్నా వదిలే అవకాశం ఉంటుంది కాబట్టి ఎరాల్డైట్ అయితే అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం దగ్గొట్టుకోవాలన్నమాట. దగ్గొట్టుకొని దానికి మూలమట్టం వేసి చూసుకోవాలి. ఈ విధంగా చూసారుగా ఫ్రెండ్స్, అది ఆ విధంగా మూలమట్టం కరెక్ట్గా ఉండేలా చూసుకొని దగ్గొట్టుకోవాలి. దగ్గొట్టుకున్న తర్వాత 4 పక్కల అలా దగ్గొట్టుకొని కమ్మిని ఈ విధంగా మూల వేసుకొని దగ్గొట్టుకొని 4 పక్కల అప్పుడు స్క్రూస్ తిప్పుకుంటే కరెక్ట్గా ఐమూల లేకుండా ఉంటుంది. లేదంటే ఐమూల ఉంటుంది. ఐమూలను కూడా మనం బద్దపెట్టి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అది మిస్ అయింది. నెక్స్ట్ ఇది ఎరాల్డైట్ ఈ విధంగా కలుపుకొని దగ్గొట్టుకున్న తర్వాత అవన్నీ ఓడగొట్టుకొని ఎరాల్డైట్ గమ్ రాసుకొని స్క్రూస్ తిప్పుకోవాలి. స్క్రూస్ తిప్పుకున్న తర్వాత మనకి గుమ్మం రెడీ అవుద్ది. దాన్ని తీసుకెళ్ళి టాపీ వాళ్ళు గోడలో పెట్టి ఫిక్సింగ్ చేసుకుంటారు. చూసారుగా ఫ్రెండ్స్, గమ్ము రాస్తున్నాను. గమ్ము రాసిన తర్వాత మూలకి అన్నిటికీ గమ్ము రాసుకొని చక్కగా నీట్గా అడ్డగమ్ములు ఎక్కించుకొని స్క్రూస్ తిప్పుకోవాలన్నమాట. అది చూసారుగా ఫ్రెండ్స్, ఇది ప్రాసెస్. ఈ విధంగా గమ్ము రాసుకొని 4 పక్కల కోసానికి గమ్ము రాసుకొని అడ్డగమ్ములు ఎక్కించుకొని స్క్రూస్ తిప్పుతాను. అది ఎలాగా ఏంటి అనేది కూడా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గంట సింబల్ నొక్కి ఆన్లో పెట్టుకోండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా వర్క్ నేర్చుకునే వాళ్ళు అయితే ఫాలో అవ్వండి. తెలియని వాళ్ళకి నా వీడియోస్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వుడ్ వర్క్ సంబంధించిన వీడియోలు అన్నీ ఉంటాయి. అది ఫ్రెండ్స్, కానీ నేనైతే మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎంత టెక్నాలజీ మారినా ఏమైనా సరే వుడ్ విలువ వుడ్దే. ఎన్ని సిమెంట్ గుమ్మాలు వచ్చినా సరే, ఎన్ని డబ్ల్యూపీవీసీ గుమ్మాలు వచ్చినా సరే, ఎంత యూపీవీసీ విండోస్ వచ్చినా సరే, టేక్ గుమ్మాలకి లేదంటే ఏదైనా నల్లమద్ది గుమ్మాలకి లేదంటే వేపకతో తయారు చేసిన గుమ్మాలకి ఉండే విలువ కానీ, వాటికి ఉండే అందం కానీ, వాటికి ఉండే స్ట్రెంగ్త్ కానీ, వాటికి ఉండే డెన్సిటీ కానీ, వాటికి ఉండే ప్రొటెక్షన్ కానీ ఏదైనా సరే ఇంక వేటికి రాదు ఫ్రెండ్స్. అదనమాట. ఐరన్ అయినా సరే తుప్పు పట్టాల్సిందే, డబ్ల్యూపీవీసీ అయినా సరే ఏదో ఒక రోజున పాడవ్వాల్సిందే, చెక్కదైనా సరే చెదపట్టాల్సిందే, సిమెంట్దైనా సరే కొన్ని సంవత్సరాలకి పెచ్చులు ఊడిపోయి పాడైపోవాల్సిందే ఫ్రెండ్స్. అది ఏదైనా సరే లైఫ్ అనేది ఏదైనా ఒకటే. మినిమం 20 years ఉంటాయి, లేదంటే 15 years ఉంటాయి. అదే చెక్క గుమ్మాలు అయితే కొద్దిగా మెయింటైన్ చేసుకుంటే ఖచ్చితంగా 20-25 సంవత్సరాలు కూడా ఉంటాయి అన్నమాట. సరైన మెయింటెనెన్స్ లేక అవి చెదలు పడుతున్నాయి ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ విధంగా ఉంటాయి అన్నమాట గుమ్మాలు. ఈ ఐరన్ వాటిని వచ్చేసరికి జెట్ ల్యాంపులు అంటారు ఫ్రెండ్స్. ఇది గుమ్మం గోడలో పెట్టిన తర్వాత గోడలోకి వెళ్ళిపోతాయి అవి. అలా వెళ్ళిపోవటం వలన ఏంటంటే జెట్ ల్యాంపులు పట్టుకొని గోడలో గుమ్మం కదలకుండా గట్టిగా ఉంటుంది అనమాట. పైన కింద అంటే చిమ్ములు ఉంటాయి కాబట్టి మధ్యలో ఏమి ఉండవు కాబట్టి అలా జెట్ ల్యాంపులు బిగిస్తాం అనమాట. ఇది ఫైనల్గా ఈ విధంగా ఉంటుంది అనమాట గుమ్మం. మనకి ఈ విధంగా ఉంటుంది గుమ్మం. బాత్రూమ్ గుమ్మం వచ్చేసరికి కింద మండిగిన లేకుండా యూ షేప్లో పైన ఒక ఎమ్మ ఉంటుంది, సైడ్లకి ఎమ్మ ఉంటుంది, అంతే అనమాట. ఇది అనమాట బాత్రూమ్ గుమ్మం. ఈ విధంగా ఉంటుంది. సపోర్ట్ కోసం కింద ముక్క కొడతాం. గోడలోకి ఇది గోడలో ఫిక్స్ చేసిన తర్వాత ఈ గుమ్మాన్ని ఆ బద్దలు పీకేస్తారనమాట. అప్పుడు గుమ్మం అలా ఉండిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.